ఉదయాన్నే లేవగానే పచ్చి రొయ్యలు చేపలు అమ్మే ఆవిడ మా ఇంటికి వచ్చారు. వెంటనే మా వారు పచ్చి రొయ్యలు మెత్తళ్ళు తీసుకున్నారు. పచ్చి రొయ్యలతో అయితే ఎప్పుడూ వండేలాగా ఇంట్లోనే సింపుల్గా కర్రీ అయితే చేసేసాను. ఏం లేదండి, పచ్చిమిర్చి టమాటో ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసి ఫస్ట్ పచ్చి రొయ్యల్ని ఆయిల్ వేయకుండా వాటర్లో బాగా ఉడకబెడితే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆయిల్ వేసేసి ఆ మగ్గిన పచ్చి రొయ్యల్ని పక్కకు తీసేసుకొని తర్వాత ఈ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి బాగా మగ్గబెట్టేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసి రొయ్యలు కూడా యాడ్ చేసేసుకోవడమే. మా వారు 2 ఎగ్స్ వేయమన్నారు, ఎగ్స్ కూడా వేసాను. తర్వాత నేను మెత్తళ్ళతో ఫ్రై చేస్తాను అని అన్నారు. సరే అండి చేయండి అని చెప్పాను. ఆయన కూడా ఆయన స్టైల్లో మెత్తలు ఫ్రై అయితే చేసేసారు. ఈరోజు ఇంకా అలా గడిపేసామండి. మరి మీ ఇంట్లో ఏంటి స్పెషల్? మెత్తలు ఫ్రై. మా ఇంట్లో ఉండిన సింపుల్ ప్రాన్ కర్రీ ఎలా ఉందో చూసి చెప్పేయండి. టేస్ట్ అయితే 2 బాగా వచ్చాయండి, చాలా బాగున్నాయి టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.